వాళ్ళని గురించి వీళ్ళని గురించి చెప్పుకుని బ్రతికే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు. వాళ్ళకు కూడా చాలా ప్రెజర్స్ పెరుగుతాయి లోపల. బుద్ధి లేని దానం ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు భూమి మీద బ్రతకడం కూడా మంచిది కాదు. కొండెములాడి వారు యెహోవాకు హేయులు. వాళ్ళు బ్రతకపోవడమే వాళ్ళకు మంచిది, ఎందుకంటే ఇంకెక్కువ నాశనానికి పాత్రలు అవుతారు వాళ్ళు. అప్పుడే పోయారనుకో కొంచెం శిక్షతో పోతుంది, పరలోకంలో మూలనైనా ఉంటారు. దేవుడు చాలా నమ్మదగిన దేవుడు. కొందరిని ప్రేమతోనే గట్టిగా కొట్టి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా చాలే, ఇంకా ఎక్కువ బ్రతికావంటే నిన్ను నువ్వు కాపాడుకోలేవు, నరకానికి వెళ్ళిపోతావని చూసి గట్టిగేసి తీసుకెళ్ళిపోతాడు. చాలా ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మరణపు దెబ్బ కొట్టినా ప్రేమ కోసమే కొడతాడు. అంత నమ్మదగిన దేవుడు ఆయన. మనం గుండెలు బాదుకొని ఏడుస్తాం, అయ్యో మా మనిషి వెళ్ళిపోయాడని. వాడు ఇంకా బతుకుంటే నరకానికి వెళ్ళేవాడు. అందుకే బార్డర్లో ఉండగానే దేవుడు ఒకటి వేసాడు, జాగ్రత్త, నువ్వు ఎంత చెప్పినా వినట్లేదు అంటే దేవుడు ఊరుకోడు. ఆయన ప్రేమామయుడు. ప్రేమతో కూడా మరణశిక్ష విధించి నిన్ను కాపాడుకుంటాడు, చంకన దాచుకుంటాడు, నరకానికి వెళ్ళనివ్వడు నిన్ను. ఈ లోకంలో నువ్వు బతకపోయినా పర్లేదు కానీ అక్కడ బతకాలనుకుంటాడు దేవుడు. అందుకే సేవకుల ద్వారా హెచ్చరికలు మీ ముందుకు వస్తూ ఉన్నప్పుడు మీరు ఏ విషయంలో బలహీనలో అందులో వెంటనే సరి చేసుకుంటే దేవుని దయాహస్తం మిమ్మల్ని ఇంకా బ్రతకనించి నడిపిస్తుంది, ఇంకా కాపుదలనిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ముఖ్యంగా ఆయన మన రక్షణను కాపాడాలనుకున్నాడు అంటే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాడు. మన రక్షణను ఆయన కాపాడాలనుకుంటే మాత్రం యాక్షన్ సీరియస్గా ఉంటుంది. ఈ సూత్రం ఎప్పుడు మర్చిపోకండి. సో ఏం జరిగిందంటే, వాళ్ళని గురించి వీళ్ళని గురించి చెప్పుకుని బ్రతికే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు.